ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసరికి అయితే ఫస్ట్ గివ్ అవే అయితే తీసేసుకుందామండి మనమైతే. సో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి చున్నీస్ అండి. సో చున్నీ అనమాట గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి అయితే చున్నీ అయితే ఇస్తున్నా. సో కామెంట్స్ 10 అబౌవ్ ఉన్నాయి మాత్రమే నేనైతే గివ్ అవే అయితే తీస్తున్నాను. సో ఏ వీడియోకి తీస్తున్నాను అనేది కూడా మనం చూసుకుందాం. సో స్వెటర్స్ది వీడియో తీసాను కదా, స్ట్రగ్స్ది. సో ఆ వీడియోకి అయితే గివ్ అవే తీసాను, ఆ వీడియోకి కూడా. సో ఆ వీడియోకి ఒక 19 కామెంట్స్ వరకు వచ్చాయి. సో 19 కామెంట్స్ వరకు వచ్చాయి. ఈ వీడియోకి అయితే గివ్ అవే అయితే ఇస్తున్నా. సో మంచి చున్నీ అయితే వస్తుందన్నమాట వాళ్ళకి. ఎవరు లక్కీ విన్నర్ అనేది కూడా చూద్దాం. సో 19 కామెంట్స్ అయితే వచ్చిందనమాట. సో 19 కామెంట్స్లో ఎవరు లక్కీ విన్నర్ అనేది అయితే చూద్దాము మనము ఫస్ట్. సో ప్రియాంక మ్యామ్ ఇంతకు ముందుకు మీకు ఏమన్నా వచ్చిందా గివ్ అవే? లైక్ 12 సూపర్ కలెక్షన్స్ మ్యామ్. నాకు రియల్లీ గుర్తులేదు. ఇన్ కేస్ వస్తానైతే వేరే వాళ్ళకైతే ఇద్దాం ఛాన్స్. సో ఇదే వీడియోకి మళ్ళీ తీస్తానమాట. సో ఇలా రాకపోతేనైతే ఇలా స్క్రీన్ షాట్ తీసైతే నాకు వాట్సాప్ అయితే చేసేయండి, ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మ్యామ్. ఒక 3 మెంబర్స్తోనైతే సబ్స్క్రైబ్ చేయించి నాకైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. నాకైతే రాలేదు ఇంతవరకు, మీకు అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీకు గివ్ అవే అయితే. సో ఈ చున్నీ అయితే వచ్చింది మీకు. సో ఇలా గివ్ అవేస్ అయితే డిఫరెంట్గా ఇస్తానండి. నేను ఏమి ఇస్తానో ముందే చెప్పను, ఏదైనా ఉండొచ్చు. సో మీరు అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రష్ శారీస్ ఇవి పెట్టాను కదా. సో క్రష్ శారీస్ అండ్ పట్టు శారీస్ టైప్లో ఈ వీడియోకి అనమాట గివ్ అవే అయితే. సో 14 కామెంట్స్ అయితే వచ్చాయండి. గంగాధర్ మాధవి మా అక్క, మా పెద్దక్క. కంగ్రాచులేషన్స్ అక్క. లైక్ 6 సూపర్ కలెక్షన్ వచ్చింది. అక్క చున్నీ వేసుకోదు, సో అక్కకి బ్లాక్ బీట్స్ ఇస్తా అనమాట. సో అక్క ఇట్లా అయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చెయ్యి, ఓకేనా? సో నీకు చున్నీ కావాలంటే చున్నీ ఇస్తా, లేదంటే బ్లాక్ బీట్స్ ఇస్తా. ఎందుకంటే అక్క చున్నీస్ వేసుకోదండి, అందుకని, ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ అక్క, నీకు ఇన్ని డేస్కి వచ్చిందనమాట నా దగ్గర గివ్ అవే. నెక్స్ట్ వీడియో కూడా తీద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి అయితే డిజైనర్ శారీస్ పెట్టాను కదండి. ఈ శారీస్లో అయితే ఒక్క శారీ మాత్రమే మిగిలింది. సో ఈ శారీస్కి అయితే 10 కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో వీటికైతే ఈ వీడియోకి అయితే తీద్దాం గివ్ అవే. సో 10 కామెంట్స్ అయితే ఉన్నాయండి కరెక్ట్గా. వాణి నీకు ఎన్నో దాంట్లో వచ్చినట్టుంది వాణి. నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా. స్వరూప గారు కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఫస్ట్ లైక్ మేడందే ఉంటుంది నిజంగా. ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ లైక్ అయితే ఈ మేడందే ఉంటుంది అనమాట. సో లైక్ నెంబర్ 1 కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు వాట్సాప్ అయితే చేసేయండి, ఓకేనా? అండ్ 3 మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి. మీ స్క్రీన్ షాట్ కూడా పెట్టండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ కూడా నాకు పెట్టండి, ఓకేనా? సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్. సో దీని తర్వాత వీడియోస్కి అయితే కామెంట్స్ అయితే రాలేవండి, అన్ని పిచ్చి కామెంట్స్ అయితే వచ్చాయి. నేను ఆ కామెంట్స్ కోసం కూడా నేను మాట్లాడతాను, ఓకేనా? సో ఫస్ట్ కలెక్షన్స్లోకి వెళ్దాం. సో ఈ వీడియో పెట్టాను కదా, 40 రూపీస్ బిట్స్ తోని ఈ వీడియో పెట్టాను కదా. దీనికి వచ్చిన కామెంట్స్ ఏంటంటే, నేను 15 సెంటీమీటర్స్ అని ఎక్కడన్నా మెన్షన్ చేశానా? 15 ఇవి దేనికి 50 సెంటీమీటర్స్ పి అనంట. 15 సెంటీమీటర్స్ 50 అన్నానా, 50 అన్నానా, 15 అన్నానా? నేను 15 సెంటీమీటర్స్ పి దేనికి యూజ్ చేస్తారు అంటే దేనికైనా యూజ్ చేస్తారు మేడం. నేను ఇప్పుడు ఈ వీడియో చూపించినందుకే కదా మీరు ఈ మాట అంటుంది. ఈ వీడియోలో బిట్స్ మీకు ఎంత యూస్ఫుల్లో నేను ఇప్పుడు చూపిస్తా. నేను ఏమేమి స్టిచ్ చేయించానో ఈ బిట్స్తోని అనేది నేను చూపిస్తా ఇప్పుడు మీకు.
అవే 40 రూపీస్. నేను ఏ వీడియో అయితే నేను ఇందాక చూపించినా అదే 40 రూపీస్తో వచ్చిన లెహంగా ఇది చూడండి. సో దానికి ఒక బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ ఒకటి పేరప్ చేసుకున్నాం అంతే. ఇలా వచ్చింది లెహంగా. చూసినారా ఎంత గ్రాండ్గా ఉందో తెలుసా. దీనికి చున్నీ కూడా నేను పేరప్ చేసిన. ఇదొక లెహంగా. దీనికి గోల్డ్ బ్లౌజ్ వేసి పేరప్ చేస్తున్నా మా పిల్లలకి. ఇది స్కర్ట్ టైప్లో అదే 40 రూపీస్ది. దేనికి యూజ్ అవుతాయి అని అడుగుతున్నారు కదా, ఇవన్నీ యూజ్ అవుతాయి. అర్థమైందా? దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు, యూజ్ అవుతాయి కాబట్టి నేను సేల్ చేస్తున్నాను, ఏదో పని లేక కాదు. అండ్ ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, నేను అది కూడా చూపిస్తా. ఎంత వస్తే అట్లా మెసేజెస్ చేసేస్తున్నారు కామెంట్లు. మీకు అంతా ఏమైనా మాట్లాడాలనిపిస్తే డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయండి, మాట్లాడుకుందాము. కామెంట్లో వచ్చి ఎందుకు అన్నీ మెసేజెస్ చేస్తారు. నేను ఎన్నిసార్లు అన్నా చెప్తా, ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు. ఎన్నిసార్లు చెప్తారు అని అంటే ఎన్నిసార్లు అన్నా చెప్తా నేను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అది కూడా వినట్లేదు కదా, మ్యూట్లో పెట్టి చూసినప్పుడు వినరు. సో నేను అందుకని కింద మెన్షన్ చేస్తాను, పైన మెన్షన్ చేస్తాను, కొన్నిసార్లు చెప్తానే ఉంటాను. అందరు వినరు కదా అని చెప్తాను, రిపీటెడ్గా చెప్తాను. నేనే కాదు ఎవరైనా చెప్తారు. ఎన్నిసార్లు చెప్తే మీకేం ప్రాబ్లం మేడం? ఎన్నిసార్లు చెప్తారు అని చెప్పి దానికి కామెంట్. ఇంకా ఇది 40 రూపీస్ బిట్ అండి. ఇది 40 రూపీస్ బిట్ నేను చూపించాను కదా, అదే 40 రూపీస్ బిట్. దీనికి కుందన్స్ పెట్టుకుంటే ఇంత గ్రాండ్గా అయింది. అదే 40 రూపీస్ బిట్. ఇది ఒక 100 రూపీస్తో ఈ క్లాత్ అయితే వచ్చేసింది. సో ఇట్లా బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను నేను. ఇది నాది, నేను ఇట్లా పేరప్ చేసుకున్నా. ఏమొస్తుంది అని అడుగుతున్నారు కదా, దేనికి ఇవి అని అడిగారు కదా. మనం బ్రెయిన్ పెడితే అన్నిటికీ యూజ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇంకా చాలా ఉన్నాయి చూపించాలంటే. ఈ వీడియోలో ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వదలుచుకోలేదు అలాంటి వాళ్ళకి. సో నేను చూపించాను 40 రూపీస్కి ఏమొస్తాయి అని అడిగారు కాబట్టి దాంతో ఏం యూజ్ అవుతాయి అని ఒక దాంట్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎన్ని ఉన్నా తక్కువే. సో నేను ఆ కామెంట్ కూడా. సో ఇది అండి, ఎన్నిసార్లు చెప్తారు హ్యాండ్కి ఏదొస్తే అది చూపిస్తా అని అంట. నేను అది 2 times ఏమో చెప్పానండి. దాంట్లో అది మిస్టేకా? అది కామెంట్లో పెట్టే అంత ఎన్నిసార్లు అన్నా చెప్తానే ఉంటా. ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు కదా. ఎన్నిసార్లు అయినా చెప్తా. వీడియోలో అది మధ్యలో నుంచి విన్న వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. అందుకని రిపీటెడ్గా చెప్తూ ఉంటే మధ్యలో నుంచి విన్నా, స్టార్టింగ్లో నుంచి విన్నా, ఎండింగ్లో విన్నా కూడా రిపీట్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పేసి రిపీట్ చేస్తారు. నేననే కాదు, ఎవరైనా, ఏ యూట్యూబర్ అయినా, ఎవరైనా సేల్ చేసేవాళ్ళు రిపీటెడ్గా ప్రైస్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ మెన్షన్ చేస్తూనే ఉంటారు రిపీటెడ్గా. ఎన్నిసార్లు అయినా చెప్తారు. దాన్ని వచ్చి కామెంట్లో పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసరికి అయితే బ్లౌజెస్ చూపిస్తున్నానండి. ఆల్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అన్నమాట. సో కాటన్లో టైప్స్ అండ్ నార్మల్గా బెనారస్ బ్లౌజెస్, ప్లెయిన్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్, ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తున్నా. సో లాస్ట్ వరకు చూసి. అండ్ ఆఫర్ ప్రైస్. ఇది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ స్టార్ట్ అయితే అయ్యిందనమాట. సో ఈ డిసెంబర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆఫర్ కూడా స్టార్ట్ అయితే అయ్యింది. ఆఫర్ స్టార్ట్ చేశాను. లైన్గా వీడియోస్ అయితే, ఆఫర్ వీడియోస్ అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తానన్నమాట. సో ఓకే అనుకున్న వాళ్ళైతే తీసేసుకోవచ్చు వెంటనే. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, వెయిట్ బట్టి, డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇవి మంచి బనారస్వి అండి. మొత్తం ఇలా లైన్స్ వస్తాయి అన్నమాట. ఇలా వస్తుంది, ఇలా లైన్స్లో వస్తుంది అనమాట. శారీ పన్నా వస్తుంది. 1 మీటర్ అండి ఇది.
1 మీటర్ అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను కలర్స్ కూడా చూపిస్తా ఏమేమి కలర్స్ ఉన్నాయని. కాస్ట్ కూడా చాలా రీజనబుల్, అస్సలు నాకు పట్ట రేట్ కూడా కాదు. నేను చాలా తక్కువకైతే ఇస్తున్నా. ఎవరికైనా కావాలనుకుంటే పట్టు శారీస్కి కూడా మ్యాచప్ చేసుకోవచ్చు, బాగుంటాయి. సో దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో అండి, ఇది రెడ్ కలర్, ఇది వచ్చేసరికి రెడ్ కలర్, ఇది నావీ బ్లూ కలర్, ఇది నావీ బ్లూ, ఇది రాయల్ బ్లూ. ఓకేనా, ఇది రెడ్, ఇది మెహందీ గ్రీన్, ఇది గ్రీన్ లీఫ్ గ్రీన్, ఇది రామా గ్రీన్, ఇది మెహందీ గ్రీన్. 3 డిఫరెంట్ అండి. మెజంతా పింక్. ఓకేనా, సో దీంట్లో ఏదైనా తీసుకోండి. కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నా. ఓన్లీ 75 రూపీస్కి ఇస్తున్నా అండి. 75 రూపీస్. షిప్పింగ్ ఎక్స్ట్రా 1 మీటర్ అయితే ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి టిక్ చేసి పంపించండి. ఓకేనా, సో లేదంటే 1 2 3 4 5 6 7 8 అలానన్నా చెప్పండి. ఓకేనా, సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి అయితే పట్టులో అండి, పట్టులో వస్తుందన్నమాట మనకి ఇది. దీని మీద మగ్గం వర్క్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మగ్గం వర్క్ వేసుకోవచ్చు, కంప్యూటర్ వర్క్ కూడా వేయించుకోవచ్చు. సో ప్లెయిన్కి ఇలా పట్టు శారీస్కి కూడా ప్రిఫర్ చేస్తారు కదా, అలా అనమాట. సో పట్టు అండి, ఇది షైనింగ్ ఉంటుంది అనమాట క్లాత్, పట్టు షైనింగ్ ఉంటుంది కదా అలా. ఓకేనా, సో కలర్ ఇది వచ్చేసరికి ఫస్ట్ కలర్. సో దీంట్లో ఇది రెడ్ అండి, కొంచెం రెడ్లోనే డార్క్ కాకుండా లైట్ ఉంది రెడ్. గ్రే కలరు, గ్రే అండి, ఇది వీడియోలో కలర్ వేరు వస్తుంది. గ్రే కలర్, రామా గ్రీన్, పింక్, మెజంతా పింక్, మెహందీ గ్రీన్, బ్రౌన్ కలరు, ఇది పర్పుల్ కలర్ అండి. ఇది నేను వర్క్ బ్లౌజెస్ పెట్టాను కదా 38 రూపీస్వి. సో దాంతో మా పాపకు కూడా స్టిచ్ చేయించాను అనమాట. అది ఇంకా రాలేదు, వచ్చినాక మీకు చూపిస్తా. సో వాటికి ఈ బ్లౌజెస్ కూడా తీసుకొని బాడీ పార్ట్కి వేసేసుకొని మీ హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకుంటే కూడా మీకు గ్రాండ్గా కనిపిస్తుందండి. ఇవి కూడా యూజ్ అవుతాయి. గ్రీన్ కలర్ అండి, ఇది ఇందాక మెహందీ అది పెసర్ గ్రీన్లో ఇది డార్క్ వస్తుంది. ఇవి కలర్స్ అయితే. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి. దీని కాస్ట్ వచ్చేసరికి కూడా నేను ఓన్లీ 85 రూపీస్కి అయితే ఇస్తున్నా, ఆఫర్ ప్రైస్లో ఓన్లీ 85 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా. కావాలనుకుంటే ఈ స్క్రీన్ షాట్ తీసేసుకోండి, వాట్సాప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే కాటన్ అండి, ఇది కాటన్లో అనమాట. కాటన్లో పెద్దవాళ్ళు అంటే లైనింగ్ లేకుండా వేసుకోవచ్చు వీటిని. సో చాలామంది పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా వితౌట్ లైనింగ్లో. సో లైనింగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు. క్లాత్ అనేది కూడా దొడ్డుగానే ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు. ఇది అండి, చూస్తున్నారు కదా ఇంత పెద్ద పీస్ అయితే ఉంది. దీంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిజైన్స్ వేరు, కలర్స్ వేరు. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్కి చూస్తున్నారు కదా. సో దీనికి క్రీమ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ శారీ మీదికైనా కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో అన్ని కలర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సారీ, పింక్కి ఇట్లా రామా గ్రీన్ వచ్చేసి ఫ్లవర్స్ లీవ్స్ టైప్లో వచ్చింది. బ్లాక్ అండి, బ్లాక్ అయితే ఇది ఇలా వచ్చింది. బ్లాక్ కూడా అంతే, బ్లాక్ అయితే నార్మల్గా అన్నిటికీ సెట్ అయిపోతుంది. బ్లాక్ అయితే కాటన్వి. ఇది బ్లూ కలర్, రాయల్ బ్లూ, బ్లాక్లోని బ్లాక్ అండ్ వైట్, రెడ్, గ్రీన్, ఎల్లో అలా వచ్చిందనమాట కాంబినేషన్. ఇది
లైట్ బ్లూ అండ్ బ్లాక్. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ మ్యాంగోస్ టైప్లో డిజైన్ వచ్చేసింది. ఇది లాస్ట్ రెడ్ కలరే ఇది కూడా, బట్ ఇది కొంచెం డిఫరెంట్. ఓకేనా. సో ఇవి అంటే కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ టు కాస్ట్ సేల్లో నేను ఇస్తున్న ప్రైస్ ఎంత అంటే 105, ఓన్లీ 105 రూపీస్ అండి, అంతే. 105 రూపీస్ అన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి. ఇవి యాక్చువల్లీ బయట 150, 120 అలా ఉన్నాయి, బట్ మనం ఇస్తున్న ప్రైస్ 105 ఓన్లీ. సో 105 రూపీస్. కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, టిక్ చేసి నాకు పంపించండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే చికెన్ కర్రీ అంటారు, చికెన్ వాయిల్ అంటారు. సో ఆ బ్లౌజెస్ అనమాట, కాటన్లో అండి. కాటన్లో వస్తుందన్నమాట. ఒక్కసారి నేను జూమ్లో కూడా చూపిస్తున్నాను. ఇదో చూస్తున్నారు కదా, మనకి సెల్ఫ్లో వస్తుందన్నమాట వర్క్ అనేది కూడా ఇట్లా ఈ టైప్లో. మంచి రాయల్ బ్లూ కలర్. ఇది వచ్చేసరికి అయితే ఇలాంటివి బాగుంటుంది అండ్ అఫీషియల్గా కూడా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా అంటే ఏజ్ గ్రూప్కి అయినా కూడా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి అయితే. సో దీంట్లో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను 1 by 1 చూపిస్తా, కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. అండ్ 2 పీసెస్ కూడా ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా. ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ కలర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలరు, ఎల్లో కలర్, పింక్ కలర్. పింక్ అంటే మెజంతా పింక్లో వస్తుంది. ఇది రామా గ్రీన్ కలరు, ఇది పింక్. ఇది వేరు ఇది వేరు. ఓకేనా. సో ఇది లైట్ గ్రీన్ అండి, ఇది ఎల్లో వస్తుంది. ఇది గ్రీన్ ఎల్లో అంటే ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కొక్క టైప్లో కనిపిస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలరు, సో రిమైనింగ్ అయితే మిగిలిన రిపీటెడ్గా ఉన్నాయన్నమాట. ఇది ఈ గ్రీన్ వేర్ అండి. ఇది లెమన్ ఎల్లో లాగా ఉంది, ఇది గ్రీన్, లైట్ గ్రీన్. సో ఇది రిపీటెడ్. ఇది మెరూన్ కలర్, ఇది రెడ్ షేడ్ వచ్చింది. ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ షేడ్ అనమాట. ఇది పింక్లో రిపీట్ వచ్చింది, పింక్ రిపీట్. ఇది గ్రీన్లో రిపీట్ వచ్చింది. ఇది ఫస్ట్ కలర్లో లైట్ బ్లూ కలర్లో రిపీటెడ్ వచ్చింది. సో వీటి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఎంత అనుకుంటున్నారు? ఓన్లీ 120 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. ఇది వచ్చేసరికి శారీ పన్నా అనమాట. సో ఇలా వచ్చేసరికి 1 మీటర్కి కొంచెం ప్లస్సే ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసరికి అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇది అయితే 1 మీటర్ ప్లస్. పన్నా వచ్చేసరికి పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసరికి 80 ఉంటుంది అనమాట అలా. సో శారీ పన్నా. ఓకేనా. ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి. అండ్ దీంట్లో నాకు చిన్నది కూడా చూపించేస్తాను మీకు. యాక్చువల్లీ టిష్యూ శారీకి పెట్టాను, శారీస్కి నేను కూడా ఒక స్టిచ్ చేయించుకున్నా. వీటిలో ఎక్కువ సేల్ కూడా అయిపోయాయి, శారీతో పాటు అయిపోయినాయి, కొన్ని సపరేట్గా కూడా తీసుకున్నారు. ఇవి అండి. చూడండి మంచి గోల్డ్ కలర్ అనమాట. దేనికైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టిష్యూ వచ్చేసి టిష్యూ మీద వర్క్. ఇదే బయట చాలా టాన్స్లలో ఉంది, రేట్ టూ మచ్ కాస్ట్ ఉందండి. బట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ 250 రూపీస్. ఓన్లీ 250 రూపీస్ అండి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. గోల్డ్ కలర్. దీనికి వచ్చేసరికి టిష్యూ ఏం రాలేదు అనమాట. అంటే లైక్ ఇది టిష్యూ కదా, చూడండి ఇది షైనింగ్ ఉంది, ఇది షైనింగ్ లేదు. అందుకని దీనికి ఇస్తున్న కాస్ట్ 200 రూపీస్ ఓన్లీ. అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది, ఓన్లీ 250. మంచి గ్రీన్ కలర్ అండి, 250. ఇది కూడా అంతే సేమ్. మనకి శారీ పన్నా వస్తుంది, లెంత్ వచ్చేసరికి 80 వస్తుంది అనమాట. ఇలా ఈ 3 కలర్స్ అయితే ఉన్నాయి.
నేను చెప్పాను కదా, ఇవి ఈచ్ వచ్చేసరికి అయితే 250 పడుతుంది. ఇది ఒక్కటే మాత్రం 200, ఎందుకంటే దీనికి షైనింగ్ లేదు కాబట్టి 200కి అయితే ఇస్తున్నాం. ఓకేనా. సో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి అయితే కంప్యూటర్ వర్క్ అండి. ఇది కంప్యూటర్ వర్క్లో వచ్చేసిన వర్క్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మంచి మెజంతా పింక్ జామునీ కలర్, అండ్ దీనికి మొత్తం సిల్వర్ కలర్ థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది. నెక్ అండి, హ్యాండ్స్ అక్కడొక హ్యాండ్ అక్కడొక హ్యాండ్ అవుతుంది. అది వచ్చేసరికి అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది బ్యాక్. సో క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది బ్యాక్. ఓకేనా. సో ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి. దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇదొక కలర్ అండ్ ఈ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఇది గ్రీన్ కూడా ఉందండి. ఓకేనా. ఈ గ్రీన్ కూడా ఉంది, సేమ్ డిజైన్లో గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది. వీటి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ 350 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా. మంచి కంప్యూటర్ వర్క్ 350కి అయితే ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మంచి కంప్యూటర్ వర్క్ అండి. మొత్తం మనకి గోల్డ్ అండ్ సిల్వర్తో వచ్చింది. సో గోల్డ్ శారీ, గోల్డ్ కలర్ జరీ వేవింగ్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు, సిల్వర్ కలర్ జరీ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. హ్యాండ్కి వచ్చేసరికి కూడా మొత్తం చూస్తున్నారా ఈ టైప్లో వచ్చిందండి. అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా సో ఇదొక హ్యాండ్ అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది. వర్క్ అనేది చాలా నీట్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి. ఏ సైజ్ వాళ్ళకైనా కూడా వస్తుంది, స్టిచ్చింగ్ బట్టి ఉంటుంది అనమాట. దీనికి సైజ్ అంటూ పెద్దగా అలా ఏం లేదు. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 450 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా. కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసాయి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలర్. కలరే కాకుండా వర్క్ అనేది కూడా చాలా హెవీగా వచ్చిందనమాట. వర్క్ మొత్తం హ్యాండ్కి అంతా కూడా వస్తుంది. సో పట్టు శారీస్కి ఎక్కువ ఇలాంటి కలర్స్ అయితే ఉంటుంది కదా. కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ హెవీ వర్క్ అండి. హెవీ అంటే హెవీ వర్క్. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 500 రూపీస్. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ చూడండి మొత్తం మనకి రోజ్ టైప్లో రోజెస్ లీవ్స్ అలా వచ్చాయి అనమాట. ఇది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. 500 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మంచి గివ్ అవేస్ అయితే ఉంటాయన్నమాట. సో గివ్ అవేకి గిఫ్ట్గా నేను ఏమి ఇస్తాను అనేది నాకు కూడా తెలియదు, బట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తామని చెప్పాను కదా. సో ఇలా డిఫరెంట్గానైతే ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేసి లైక్ నెంబర్కి కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.